హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత కీర్తిశేషులు శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు రచించిన నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ 1985 సంవత్సరంలో జయశ్రీ మాసపత్రికలో ప్రచురింపబడింది. కథని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. కథలోకి వెళ్ళిపోదామా? మధ్యాహ్నం 1:30 కావస్తోంది. రేడియోలో స్త్రీల కార్యక్రమం రాబోతోంది. సుజాత సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ కొంచెం తగ్గించి రేడియో టేబుల్కి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది. ఆ రోజు నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి మీద చర్చ జరుగుతోంది. అంతకుముందు స్త్రీ స్వాతంత్రానికి స్త్రీయే ప్రతిబంధకమా అనే అంశంపై చర్చ జరిగింది. ఆనాడు చాలామంది స్త్రీయే ప్రతిబంధకమని అభిప్రాయపడ్డారు. ఈరోజు కూడా మంచి సబ్జెక్టు మీదనే చర్చ జరగబోతోంది అనుకుంది సుజాత. మధ్యాహ్నం పూట సుజాత ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఉదయం 10 గంటలు కాకముందే భర్త భోంచేసి ఆఫీస్కి వెడతాడు. మరిది స్కూల్కి పోతాడు భర్తతో పాటే భోంచేసి. ఆ తర్వాత తను అత్తగారు భోజనాలు ముగిస్తారు. అత్తగారు కొంతసేపు మేనుబాల్చి పక్క వీధిలోని గుడిలోకి వెళ్తారు పురాణ శ్రవణానికి. మరిది నానాజీ 1 గంటకు స్కూల్ నుంచి వచ్చి కాఫీ తాగి 2 గంటలకు మళ్ళా స్కూలుకు వెడతాడు. మధ్యాహ్నం పూట రేడియోతోనే కాలక్షేపం సుజాతకు. పాపను ఉయ్యాల్లో వేసి రేడియో ముందు కూర్చుంది. రేడియో చర్చ ఆరంభమైంది. స్త్రీకి స్వాతంత్రం లభించిందని, అన్ని రంగాల్లోనూ స్త్రీజాతి ముందంజ వేస్తుందని అంటున్నారు, పత్రికలలో రాస్తున్నారు. కానీ స్త్రీకి సంపూర్ణ స్వాతంత్రం ఇంకా లభించలేదు అంటూ ప్రారంభించిందామె. సుజాత గతంలోకి జారిపోయింది. సుజాత తండ్రి శివరాం గారు ఒకానొక ఆఫీస్లో గుమస్తా. శివరాం గారికి సుజాతే మొట్టమొదటి సంతానం. తర్వాత వేణు, భారతి పుట్టారు. అదృష్టం కొద్దీ తర్వాత మరి పుట్టలేదు. ఎదిగిన పిల్లల అవసరాలను తీర్చడానికి ఆయన జీతం చాలేది కాదు. సుజాత చదువు పీయూసీతోనే ఆగిపోయింది. ఆ రోజు తండ్రి భోజనం ముగించి తన గదిలోకి వెళ్లారు. తమ్ముడు రవి పరీక్షలు దగ్గర పడ్డాయని తన క్లాస్మేట్తో చదువుకుందుకు వెళ్ళాడు. తల్లి వంటింట్లో సామాను సర్దుకుంటోంది. సమయం కనిపెట్టి తండ్రిని సమీపించి జంకుతూ మెల్లిగా తల్లికి వినిపించకుండా అంది, కస్టమ్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీలున్నాయని అడ్వర్టైజ్మెంట్ పడితే అప్లికేషన్ పెట్టాను నాన్నగారు. ఆశ్చర్యంగాను అసమ్మతిగాను తండ్రి తన వైపు చూస్తుంటే చూపులు కిందికి మరల్చుకుంది. ఉద్యోగం చేస్తావా? నెమ్మదిగా అడిగిన అయిష్టత ధ్వనించింది. అవును నాన్నగారు, ఖాళీగా ఉంటే ఏమీ తోచటం లేదు. ఉద్యోగం చేస్తే కాలక్షేపం అవుతుంది నేలచూపులు చూస్తూనే అంది. వద్దమ్మా, ఇప్పటికే తలెత్తుకుని తిరగలేకుండా ఉన్నాను. కూతురి పెళ్ళి ఎప్పుడు చేస్తావని అందరూ అడుగుతున్నారు. ఇక నీ ఉద్యోగం చేస్తే వేరే చెప్పాలా? ఆయన కంఠం రుద్ధమైంది. ఆవేదన పెళ్ళుబికింది. అది కాదు నాన్నగారు, కాలక్షేపం కోసమే చేయాలనుకుంటున్నాను. జీతం 300 పైనే వస్తుందంటున్నారు. అందుకే వద్దంటున్నా సుమా. ఆడపిల్ల సొమ్ము తింటూ దాని పెళ్ళే తలపెట్టడం లేదని అందరూ ఆడిపోస్తారు. నువ్వు ఉద్యోగం చేయటం ఇష్టం లేదమ్మా. 2 ఏళ్ళు ఆగితే రిటైర్ అవుతాను. డబ్బు అందుతుంది. నిన్నొకని చేతిలో పెట్టి పంపేదాకా మనశ్శాంతి ఉండదమ్మా. అంతవరకు వెనక్కి చేయి పెట్టి దాచుంచిన కవర్ను ఎదుటకు తీస్తూ, ఆర్డర్స్ కూడా వచ్చాయి నాన్నగారు. ఈ ఊళ్ళోనే పోస్ట్ చేశారు. జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, కాదనకండి అర్థించింది. ఆర్డర్స్ కూడా వచ్చాయా? ఆశ్చర్యంగా కవర్ వైపు చూస్తూ అందుకున్నారు. అందుకే అంటున్నాను నాన్నగారు, కాదనకండి ప్లీజ్ బ్రతిమలాడింది కవర్ అందిస్తూ. తండ్రి ఆర్డర్స్ చదువుతుంటే వెనక్కి తిరిగి చూసింది సుజాత తల్లి. ఇంకా వంటింట్లోనే ఉంది. తల్లి అంగీకరించదని ఆమెకు తెలుసు. ముందుగా తండ్రి చేతు అనిపిస్తే ఆ తర్వాత తండ్రి సహాయంతో తల్లి నొప్పించొచ్చని ఆమె ప్లాను. నా పెళ్లికి నేను కొంత కూడబెట్టాలనుకుంటున్నాను నాన్నగారు. ఎలాగూ ఈ 2 ఏళ్ళు ఖాళీగా కూర్చోవాలి కదా. మన ఇంట్లో వస్తువులు ఏమిటున్నాయి? ఒక్క ఇత్తడి బింది 2 గిన్నెలు తప్పించి 2 మంచాలున్నాయి. అందులో ఒకటి నులక మంచం. ఎవరైనా వస్తే ఎంత నామూషిగా ఉంటుంది. నాన్నగారు, మన పరిస్థితి చూసి వెంటనే జారుకుంటారు, మరెప్పుడు కనపడరు. ముందు మన ఇంటి పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి నాన్న. మీకా 2 పంచెలు, అమ్మకి సరే తమ్ముడు చెల్లెలు అలాగనే ఉన్నారు. నేను మగాడినై పుడితే మీకు ఆ బాధ లేకపోను. నా మాట కాదనకండి నాన్నగారు అర్థించింది. తండ్రి మౌనంగా ఆలోచనలో పడ్డం పర్వాలేదనుకుని ధైర్యం తెచ్చుకుంది. మరొకసారి వెనక్కి తిరిగి చూసింది. తల్లి వంటింటి లైట్ ఆర్పడంతో కంగారుగా తండ్రి వైపు చూసింది. నాన్నగారు అంది తల్లి వంటగది తలుపులు వేస్తుంటే. అవునమ్మా, నీవు చెప్పింది నిజమే. పెళ్లి కావలసిన పిల్లవి. మా మాటకేం? నీకు కావలసిన హంగులు నీవు సమకూర్చుకో తల్లి.
గింటు నగలతో ఉన్నావో అన్నారు కవరు మడత పెడుతూ. తేలిగ్గా ఊపిరి తీసుకుంది సుజాత. ఇక తల్లి వచ్చినా పర్వాలేదనుకుంది. ఏమిటండి ఆ ఉత్తరం? లోనికొస్తూనే అడిగింది పార్వతమ్మ. భర్త మౌనంగా ఉండిపోవటంతో కూతురి వైపు చూసింది ప్రశ్నార్థకంగా. కూతురు తన వైపు చూపుల్ని మరోవైపు తిప్పుకోవటంతో చికాకు వేసింది. ఏమిటండి ఆ ఉత్తరం అంటే? మాట్లాడరేం, ఇలా తెండి చూస్తాను అంటూ చేయి చాచింది. మన సుజాతకు ఉద్యోగం ఇస్తూ ఆర్డర్స్ పంపారు చెప్పారు తగ్గు స్వరంతో. ఆ అంటూ ఆశ్చర్యపోయిందామె. అవును, ఉద్యోగం రావడం అంటే మాటలా? వచ్చాక చూద్దాంలే అని అప్లై చేయమన్నాను. ఉద్యోగం ఇచ్చామంటూ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఊళ్ళోనే వేశారు అని చెప్పారు ఆమెకు నచ్చచెప్తూ. బావుందండి వరస. దానికి పెళ్లి చేయదలుచుకోలేదా? చిన్నపిల్ల అనుకుంటున్నారా? ఆ ఉద్యోగం చేయడానికి వీల్లేదు దృఢంగా తన అసమ్మతిని తెలియచేసింది. ఎలా నచ్చచెప్పాలో ఆలోచిస్తూ ఉండిపోయారు శంకరం గారు. దానికి బుద్ధి లేకపోతే మీరు చెప్పొద్దు. అసలు కాగితం పెట్టినప్పుడే నాకెందుకు చెప్పలేదు? మీరు దాచిపెట్టారన్నమాట. తల్లి తండ్రి మీద విరుచుకుపడుతుంటే సహించలేకపోయింది సుజాత. ఉద్యోగానికి అప్లై చేసినట్టు నాన్నగారికి తెలియదమ్మా. అసలు ఇప్పటి వరకు ఆయనకు తెలీదు ధైర్యం కూడా తీసుకుని చెప్పింది. అంత స్వతంత్రురాలి అయిపోయావుటే. ఆడదానికి అంత స్వాతంత్రం పనికిరాదే. ఉద్యోగం చేస్తావా? ఉద్యోగం ఇప్పటికే అమ్మలక్కలందరికీ చెప్పలేక చస్తున్నాను, పైగా ఇదొకటా? కూతురు మీద నిప్పులు రాల్చింది. ఏమ్మా, ఉద్యోగం చేస్తే తప్ప అడిగింది తగ్గుస్వరంతో. తప్పా? తప్పున్నారా? ఉద్యోగం చేస్తే నీకిక పెళ్ళి అయినట్లే. చూస్తున్నాంగా మీ మావ కూతురు ఎలా తయారైందో. వద్దంటుంటే ఉద్యోగంలో చేరింది. 40 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళయిందా? దానికెక్కడ దొరుకుతాడే మొగుడు? అసలు పెద్ద చదువులు చదివితేనే పెళ్ళిళ్ళు అవ్వవు. మీ పెదనాన్నగారు అమ్మాయిని ఎంఏ దాకా చదివించారు. ఊళ్ళో కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నాయి కదా అని. దాని పెళ్లి పెద్ద సమస్య కూర్చుంది ఇప్పుడు. నువ్వు తయారవుతానంటున్నావు. నువ్వు ఉద్యోగంలో చేరితే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. ఏం మాట్లాడుతుందో తెలియని ఆవేశం వచ్చింది ఆమెకి. శంకరం గారు ఆలోచనలో నుంచి బయటపడలేదు. పార్వతి చెప్పింది నిజమే. తన బావమరిది ఊళ్ళోనే కాలేజీ ఉంది కదా అని బిఏ చదివించాడు. ఆ తర్వాత బీఈడీ అయింది. టీచర్గా ప్రవేశించి లెక్చరర్ అయింది. ఉద్యోగంలో స్థాయి పెంచుకుంది, కానీ జీవితానికి తోడు సంపాదించుకోలేకపోయింది. వరుణ్ణి వెతకడం పెద్ద సమస్య కూర్చుంది. రెండో పెళ్లివాణ్ణి ఆమె అంగీకరించడం లేదు. అసలు పెళ్ళే వద్దంటుంది. స్వతంత్రంగా ఏ బాదరబందీ లేకుండా బ్రతుకుతానంటోంది. ఆమెను గురించి బెంగతోనే తల్లి కాస్త కళ్ళు మూసింది. ముసలి తండ్రి ఆమెతో సంవత్సరాల తరబడి వాదించి అలసిపోయాడు. వృద్ధాప్యంలో ఆయనకు మనశ్శాంతి లేదు. మరి అన్నయ్య కూతురో అది అంతే. ఎంఏ దాకా చదివింది, పెళ్ళీడు దాటిపోయింది. దానికే వరుడు దొరకటం లేదు. ఇంజనీరు డాక్టర్లు అయితే కట్నం ఇయ్యాలి. స్తోమత లేదు. తక్కువ చదువుకున్న వాణ్ణి చేసుకోదట. ఇలాంటి స్త్రీలు ఇంకా ఎంతమంది ఉన్నారో. పార్వతి వాదనలో యథార్థము సమంజసము లేకపోలేదు. పెద్ద చదువులున్న వారికి, ఉద్యోగాలు చేస్తున్న వారికి పెళ్ళిళ్ళు పెద్ద సమస్యగా పరిణమించటం తాను చాలా చూశాడు. మన ఆఫీసర్ బాగా డబ్బు సంపాదించాడు కాబట్టే ఎంఏ పాస్ అయిన తన కూతురికి 25,000 కట్నం ఇచ్చి గర్వంగా ఎంఏని ఎండీకిచ్చి అని దర్పంగా శుభలేఖలు అచ్చువేయించాడు. మరి మధ్యతరగతి కుటుంబాల మాట? మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. తన ఆఫీస్ సూపరింటెండెంట్ గారు మధ్యతరగతి కుటుంబీకుడే. మరి అమ్మాయి చేత ఉద్యోగం చేయించారు తెలివిగా. 5 ఏళ్ళు ఉద్యోగం చేసి ఇష్టమైన నగలు చేయించుకుంది. దానిమీద మరో 4,000 పిఎఫ్ లోన్ తీసుకుని ఘనంగా పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత కూడా ఆమెను తన ఊరికి బదిలీ చేయించుకుని పెళ్ళాం చేత ఉద్యోగం చేయిస్తున్నాడు ఆమె భర్త. తన ఆఫీసులో 6 స్త్రీలు ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగంలో ఉండగానే 2 పెళ్లిళ్ళు అయ్యాయి. మధ్యతరగతి కుటుంబాల్లో స్త్రీలు ఉద్యోగం చేయటంలో తప్పులేదన్న నిర్ణయానికి వచ్చారు శంకరం గారు. మెల్లిగా భార్యకు నచ్చచెప్పాలనుకున్నారు. ఎవరికో పెళ్ళిడవడం సమస్యగా ఉండటం నిజమే పార్వతి, కానీ అందరికీ కాదుగా. అయితే దాని చేత ఉద్యోగం చేయిస్తానంటారా? కస్సుమంది పార్వతమ్మ. మన పరిస్థితి కూడా కొంచెం ఆలోచించు. ఈ పళంగా ఎవరైనా పెళ్లివారొస్తే పిండి వంటలు లేకపోతే మానే పలహారమైనా చేసి పెట్టే స్థితిలో ఉన్నావా? పడుకోవడానికి సరైన మంచం ఉందా? ఎలాగూ 2 ఏళ్లలో రిటైర్ అవుతాను. అప్పుడు దాని పెళ్లి చేసేస్తాను. ఇంతలోనూ అదేమీ ఎదిగిపోదులే అన్నారు నెమ్మదిగా. ఆడది స్వతంత్రంగా తిరగడం నాకిష్టం లేదు. రేపొద్దున నా డబ్బు నా ఇష్టం అంటుంది. ఎదురుగా కాంతమ్మ గారి కోడల్ని చూస్తున్నాంగా. రోజు ఏదో ఒక గొడవ. బీచ్లు, సినిమాలు, షికార్లు, నగలు, వగలు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తుంది. అదెంత బరి తెగించిందని. దాని మొగుడు చవట. అందుకని పెళ్ళాం చేత ఉద్యోగం చేయిస్తున్నాడు. లేకపోతే 800 జీతగాడేమిటి? ముష్టి 300కి పెళ్ళాన్ని అలా ఆఫీసుల్లోకి 4 మగాళ్ళ మధ్యకి పంపుతాడా? ఆమె ఒప్పుకోలేదు.
ఆమెను ఒప్పించడానికి 4 రోజులు పట్టింది ఆ తండ్రి కూతుళ్ళిద్దరికీ. 5వ రోజున సుజాత ఉద్యోగంలో జాయిన్ అయింది. ఆ తర్వాత మరో సంవత్సరానికి రిటైర్ అవ్వకముందే శంకరం గారు గుండెపోటుతో మరణించారు. ఆ ఇంటికి సుజాతే పెద్ద దిక్కయింది. బ్యాంకులో దాచిన 1000 రూపాయలు తండ్రి దహన సంస్కారాలకి కర్మకే ఖర్చయిపోయింది. మరో సంవత్సరం గడిచాక తండ్రి తాలూకు పీఎఫ్ డబ్బు, ఇన్సూరెన్స్ వగైరాలు 5,000 అందాయి. అప్పులు పోను 3,000 మిగిలాయి. శంకరం గారు పోయినప్పుడు వచ్చిన దగ్గర బంధువుల్లో ఒకరు ఒక సంబంధం తెచ్చారు. కట్నం 5,000 అయినా ఉండాలన్నాడు. అందుకు పార్వతమ్మ సిద్ధపడింది. ఇల్లమ్మేసి పెళ్లి చేస్తానంది. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి నెట్టి నేను ఈ గుమ్మం దిగలేనమ్మా, అసలు కట్నంతో పెళ్ళే వద్దు అని మొరాయించింది. ఎంతమంది చెప్పినా పట్టు వదల్లేదు. పెళ్లి కాకపోయినా పర్వాలేదు అంది అందరిలోనూ నిర్భయంగా. మరో 2 సంవత్సరాలు గడిచాయి. తమ్ముడి ఉద్యోగ ప్రయత్నంలో రఘునాథ్తో పరిచయమైంది. రఘునాథ్ కలెక్టర్ ఆఫీస్లో యూడీసీ. తన కొలీగ్ అన్న కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. అతన్ని కలియడానికి తమ్ముడిని వెంట పెట్టుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది. ఆ రోజు అతను సెలవులో ఉన్నాడని తెలిసి నిస్సహాయరాలిగా నిలిచిపోయింది. ఆ పరిస్థితిలోనే రఘునాథ్ తనకు తానుగా పరిచయం చేసుకున్నాడు. అతను నా బెస్ట్ ఫ్రెండు, మీకేం కావాలో చెప్పండి, ఆనందంగా చేసి పెడతాను చొరవగా అడిగాడు. అతని ద్వారా తన పని ముగించుకుని వచ్చింది సుజాత. తమ్ముడు రవికి కూడా కలెక్టర్ ఆఫీస్లోనే ఉద్యోగమైంది. రవితో రఘునాథ్ కూడా ఇంటికి వస్తూ ఉండేవాడు. రఘునాథ్ది నిండైన విగ్రహం, అందమైన ముఖం, ఆకర్షవంతమైన కళ్ళు, నిష్కల్మషమైన మనసు, కలుపుకొలుతనం. ఆకర్షితురాలైంది సుజాత. ఒకనాటి సాయంత్రం రఘునాథ్కి కాఫీ అందిస్తూ పార్వతమ్మ అంది, మా సుజాతకేమైనా మంచి సంబంధం చూసిపెట్టు బాబు అని. ఉద్యోగం చేసే అమ్మాయిని ఎవరు పెళ్ళాడతారండి అంటూ సుజాత వైపు కొంటిగా చూశాడు. హతాశురాలైంది పార్వతమ్మ. సుజాత అహం దెబ్బతింది. నేనసలు పెళ్ళే చేసుకోను అంది తీక్షణంగా ఎర్రబారిన ముఖంతో. పార్వతమ్మ తమాయించుకుంది. మా పరిస్థితి అలాంటిది బాబు, నీకు తెలియందేముంది అంది దీనంగా. ఆమె మాటలు వినిపించుకోలేదు రఘునాథ్. కోపంలో సుజాత అందం ద్విగుణీకృతమైంది. అతన్ని కవ్వించింది. పోనీ ఎవరైనా మిమ్మల్ని చేసుకోదలిస్తే అడిగాడు సుజాతను. దాని మొహం, దానికేం గాని ఏదైనా సంబంధం బాబు అన్నారు పార్వతమ్మ మళ్ళా అమాయకంగా. ఇలా చిరుబురులాడే వాళ్ళని ఎవరు చేసుకుంటాడండి, చేసుకున్నా ఏం సుఖపడతాడు అన్నాడు రఘునాథ్ తన దృష్టి ఆమె నుండి మరల్చుకోకుండానే. ఉడుక్కున్న సుజాతకు కళ్ళనీళ్ల పర్యంతమైంది. నేను చేసుకోను, నన్నెవరూ చేసుకోను వద్దు. చర్రున పక్క గదిలోకి పోయింది కోపంగా. కట్నం ఏ పాటివ్వగలరు అడిగారు. సుజాత చాటుగా వింటుందన్న విషయం కనిపెట్టేశాడు. ఆమె చీర కుచ్చెళ్ళు తలుపు కింద నుంచి కనబడుతున్నాయి. గట్టిగా అనకు బాబు, అది వింటే ఒప్పుకోదు. 3-4 వేలు దాకా ఇచ్చుకోగలం నెమ్మదిగా చెప్పింది పార్వతమ్మ గుసగుసలాడినట్టు. సుజాతని ఇంకా ఏడిపించాలన్న ఉబలాటం ఎక్కువైంది. ఆపాటి కట్నానికే ఎవరు చేసుకుంటారండి ఈ రోజుల్లో? మీ అమ్మాయిని చూస్తే మరీ ఎక్కువ అడుగుతారు. ముక్కు మీద కోపం గట్టిగానే అన్నాడు ఆమెకి వినిపించేలా. మా తాహత్ అంతే బాబు అంది పార్వతమ్మ తన ధోరణిలో ఖాళీ కాఫీ గ్లాసును తిరిగి తీసుకుంటూ. అయితే చూస్తాలేండి అంటూ లేచాడు రఘునాథ్. వీధి గుమ్మం దిగుతూ వెనక్కి తిరిగి చూశాడు. తన వైపే ఆపేక్షగా అభిమానంగా చూస్తున్న సుజాత కనిపించింది. సిగ్గుతో తలదించుకుంది. ఆ తర్వాత కొన్ని నెలలకే రఘునాథ్తో సుజాతకి పెళ్ళైంది. కానీ కట్నం లేకుండా. రఘునాథ్ కూడా అంగీకారం కావడంతో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. మరో సంవత్సరం గడిచింది. నీ ఉద్యోగానికి రాజీనామా చేయాలి అన్నాడు ఓ నాటి రాత్రి రఘునాథ్. రిజైన్ చెయ్యాలా? నివ్వెరపోయింది సుజాత. అవునన్నట్టు తలూపాడు. ఎందుకని? లేచి కూర్చుంది. తన భార్య పరాయి మగాళ్ల మధ్య తిరగడం ఏ మగాడు ఇష్టపడడు. ఇన్నాళ్ళు ఎందుకు ఊరుకున్నారు? పెళ్ళైన వెంటనే మాన్పిస్తే నీవేమైనా అనుకుంటావని. అంటే నా మీద నమ్మకం లేదన్నమాట. చర్రుమని మంచం దిగింది సుజాత. అదిగో ఆ కోపమే వద్దన్నా లాలనగా భుజం మీద చేయి వేయబోయాడు. ముందు చెప్పండి, నా మీద నమ్మకం లేదా? భర్త చేతిని తొలగిస్తూ నిలదీసింది. లేకపోవడం ఏమిటి? ఉంది, కానీ ఉద్యోగం చేయడం ఇష్టం లేదంతే. లేదు, నా మీద విశ్వాసం లేదు. ఏదో దాస్తున్నారు. మీరే సర్వస్వమని నమ్మాను. నిజం చెప్పండి, నా మీద అనుమానం కలిగింది. భర్త చేతిని పట్టుకుని ఊపేస్తూ ఉద్రేకపడింది సుజాత. ఆమె ఆవేదనని అర్థం చేసుకుంటూ ఆమెను తన కౌగిట్లో ఇముడ్చుకుంటూ, అది కాదు సుజా, ఏదో సరదా కంటే అంత సీరియస్గా తీసుకుంటావనుకోలేదు. యు ఆర్ టూ సెన్సిటివ్. ముంగురులను సవరిస్తూ అనునయించాడు. వేళాకోళానికైనా అలా అనకండి అంటూ కళ్ళు తుడుచుకుంది. మనకి బోలెడాస్తుంది కదా, నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మేమిటి అడిగారు తన హృదయానికి హత్తుకుంటూ.
మీరు మానేమంటే మానేస్తాను అంది తృప్తిగా. ఆ తర్వాతి నెలలోనే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. పరధ్యానంగా ఉన్న సుజాత అత్తగారి రాకను గమనించనేలేదు. ఏమమ్మా తీరిబడిగా కూర్చుని ఆ అమ్మ లెక్కల కబుర్లు వింటున్నావా? ఫ్యాన్ కూడానా? ఏమంత పోస్తుందని వస్తూనే చిరుబురులాడిందామె. చటాలన్న కుర్చీలో నుంచి లేచింది సుజాత. ఆమె ఎదురుగా ఉన్నప్పుడు కుర్చీలో కూర్చుంటే కోపం వస్తుందని అనుభవం మీద తెలుసుకుంది. రేడియో కూడా ఆపు చేసింది. అంతకుముందే అత్తగారు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఫ్యాను ఆగిపోయింది. గచ్చు మీద కూర్చుని లెక్కలు చేసుకుంటున్న చిన్న కొడుకును చూసి మరీ అగ్గైపోయింది ఆ అత్తగారు. ఏమే వాడొచ్చి ఎంతసేపు అయింది? మళ్ళా 2 గంటలకల్లా స్కూల్కి పోవాలా? కాఫీ పెట్టావా? కళ్ళూరిమింది కోడల మీద. లేదత్తయ్యగారు, ఫ్లాస్క్లో రెడీగా ఉంచాను. అతను రాగానే లెక్కలు పెట్టుకున్నాడు. వెళ్ళేటప్పుడు ఇద్దాం అనుకుంటున్నాను చెప్పింది నమ్రతగా తన పరధ్యానాన్ని సర్దుకోవాలని ప్రయత్నిస్తూ. ఏమిటి ఫ్లాస్క్లో పోయటం మళ్ళా మొదలుపెట్టావా? నేనొకసారి బద్దలు కొట్టాను, నీవొకసారి తగలేశావు. మళ్ళా వాడొద్దని చెప్పానా? సర్రన లేచిందామె. వారం రోజుల క్రితం వేడి కాఫీ పోసి తర్వాత తీసి చూస్తే పగిలిపోయింది. అది ఎలా పోయిందో తెలియలేదు. ఆశ్చర్యం వేసింది. రీఫిల్ చిరకాలం రాదు కాబోలు. అంత వేడి కాఫీ పోస్తే పగిలిపోయి ఉంటుంది అన్నాడు భర్త. అయినా అత్తగారు ఒప్పుకోలేదు. చేయి జార్చేసి ఉంటుందని ఆమె వాదించింది. ఆ రోజు నానా గొడవ అయింది. ఆ మర్నాడే మరో రీఫిల్ వేయించాడు భర్త. ఫ్లాస్క్ వాడకపోతే మరెందుకు, అలంకారానికా? అలా అని పైకి అనలేకపోయింది. దీంట్లో పర్వాలేదని పోశాను, ఈసారి పోయానులేండి భయంగా చెప్పింది. ఎంతసేపు అయిందిరా, ఎంతసేపు అయింది వచ్చి? కొడుకుని పలకరించింది. వాడొచ్చి చాలాసేపు అయినా కాఫీ అందించలేదని కోపంగా. ఇప్పుడే వచ్చానమ్మా, వెళ్ళేటప్పుడు అడుగుదామని ఊరుకున్నాను. హోంవర్క్ 2 లెక్కలు ఉండిపోతే చేసుకుంటున్నా. కొడుకు సమాధానం ఆమెకు నచ్చలేదు. పైగా చికాకు కలిగించింది. ఆమె అనుకున్న విధంగా అతను జవాబు చెప్పనందుకు కోపంగా కోడలి వైపు తిరిగింది. అడక్కపోతే మాత్రం రాగానే ఇయ్యొద్దు. ఈ వెధవ రేడియో, పైగా కరెంటు దండగా ఆ అమ్మలక్కల కబుర్లకి అంటూ లేచి వెళ్ళింది పెరట్లోకి. గాలివాన వెలిసినట్టయింది. సుజాత భయంగా ఫ్లాస్క్ మూత తీసి కాఫీని గ్లాసులో పోసి రీఫిల్ని చూసింది. తృప్తి పడింది. మరిదికి కాఫీ గ్లాస్ అందించింది. కాఫీ అందుకుంటూ వదినగారి కళ్ళలో తిరిగిన నీళ్లను చూశాడు మరిది. అమ్మ మాటలే అంతా, మీరేం బాధపడకండి, అమ్మ కూడా ఆడదే కదా అన్నాడు ఓదార్పుగా. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.